మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి నాయకులు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి జరిగింది, అది అమరావతి కావచ్చు, వైజాగ్లో కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల్లోకి తీసుకుపోయి వీటన్నిటినీ ప్రజల ముందు ఉంచాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు, ఎప్పుడు మేము ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం కూడా సప్త కనికలమ్మ గుడి నుండే ప్రారంభిస్తాం. అది ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన అంశం. సో ఈరోజు కూడా మేము కనికలమ్మ దేవస్థానంలో పూజ చేసి 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఏమి అనేది ప్రజల్లో తీసుకుపోవడానికి ఎక్కడికక్కడ క్లస్టర్ల వారీగా వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు మరియు ఇంకా అనేక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వాళ్ళ వార్డులలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ దొడ్డిపల్లి 3వ డివిజన్ పరిధిలో క్లస్టర్ ఇన్ఛార్జ్ త్యాగరాజన్, అలాగే మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గోపాలన్, అలాగే ఈ ఇన్ఛార్జ్ 3వ వార్డు ఇన్ఛార్జ్ తిరుకుమారన్ అండ్ నల్లిని, వీరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ, అలాగే కనికలమ్మ దేవస్థానం చైర్పర్సన్ బాలాజీ, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, అలాగే సికే లావణ్య గారు, అలాగే మాజీ మేయర్ అముదమ్మ గారు, చుడా చైర్పర్సన్ హేమలత గారు, ఇంకా అనేక మంది ఇక్కడ అబ్జర్వర్గా వచ్చిన ఇక్కడ మా కుమారమ్మ గారు, అలాగే జనసేన పార్టీ పిఎస్ఓగా కవిత గారు, వీరందరి సమక్షంలో ఈ వార్డులో పర్యటన ప్రారంభించడం జరిగింది. సో చిత్తూరులో చూసుకుంటే మీరు రోడ్ల విస్తరణ, ఎన్నో ఏండ్ల కళ గాంధీ రోడ్డును కూడా వైడనింగ్ చేసి చాలా అద్భుతంగా రోడ్ వేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీ రోడ్డు ప్రజలకి ఫస్ట్ మీ అందరి తరపున వారికి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ₹1 కాంపన్సేషన్ తీసుకోకుండా ఊరి అభివృద్ధి చెందుతుంది, మాకు అభివృద్ధిలో భాగంగా రోడ్ వైడనింగ్ అయితే మంచిది అని ఎవరైతే దానికి స్థలాలు పోగొట్టుకున్నవారు, ఇంకా బిల్డింగ్లు కూడా కొన్ని డెమాలిషన్ చేసి ప్రారంభించడం, వాటన్నిటికీ సహకరించి మాతో పాటు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్న ఆ వార్డుకు సంబంధించి 2-3 వార్డులకు సంబంధించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇప్పుడు దర్గా సర్కిల్ నుండి ఇరువారం దాకా 100 అడుగుల రోడ్డు, సెంటర్ డివైడర్ లైటనింగ్ కూడా వర్క్ ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ మేబీ ఒక 10 రోజుల్లో భూమి పూజ కూడా చేయబోతున్నాం. ఇప్పుడే రిమూవల్స్ అంతా కూడా జరుగుతున్నాయి. ఇంకా కొంగారెడ్డిపల్లి పుత్తూరు రోడ్డు, కట్టమంచి సాంబయ్య కండిగ రోడ్డు అన్నీ కూడా ప్రాసెస్లో అతి వేగంగా వర్కులు జరుగుతున్నాయి. చిత్తూరు ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల మా ప్రభుత్వం కానీ నేను కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ, సంక్షేమాలకు వస్తే ఏవైతే ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ హామీలో భాగంగా ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే పెన్షన్ పెద్ద ఎత్తున దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఈయన విధంగా ₹4,000 మన ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఒక్కరోజు ముందే, ఎప్పుడైనా హాలిడే వస్తుంది అంటే 1 డే బిఫోరే కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అలాగే తల్లికి వందనం అని, ఎందరు పిల్లలుంటే వారికి, చదువుకునే వారికి ఎప్పుడూ ఇబ్బంది కలగకూడదు, చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారు అని ముఖ్యమంత్రి గారు భావించి ₹13,000 వారి ఖాతాలోకి డైరెక్ట్గా, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ముఖ్యంగా మన జిల్లాలో మన నియోజకవర్గంలో 7 ఉంటే వారి ఇంటికి కూడా ఆ డబ్బులు పోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చామో ఆ విధంగా బస్సు కూడా మహిళలకి సౌకర్యంగా ఉండే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించి మహిళలు ఎంతో సంతోషంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు.
అలాగే సిలిండర్లు దీపం 2 కింద 3 సిలిండర్లు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేద కుటుంబాలకు ఇవ్వడంలో ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అలాగే రైతుకు కూడా చూస్తే మీరు కేంద్ర ప్రభుత్వము 7,000 ఇస్తే మనం 13,000 వేసి 20,000 రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాలు కూడా అనేకంగా చెప్పుకుంటూ పోతే సాధ్యమే లేదు. అన్ని మంచి పథకాలు షైనీ స్టార్స్ అని చెప్పి యువతకి ప్రోత్సాహంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మొన్ననే 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరులో మామిడి రైతులు చాలా వరకు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే పోయినసారి 4,000, ఈసారి కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇలా రైతుల్ని ఆదుకోవడంలో ఆటో వారికి ఆటో మిత్ర పథకం కింద వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం ఏవైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారో అవే కాకుండా ఇంకా అనేక మంచి సంస్కరణలు కూడా తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. దీన్ని డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా చూస్తే చిత్తూరు పట్టణంలో అడవిపల్లి నుండి నీళ్ళు ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారం అప్పుడే అడవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభమైనాయి. ఎక్కడికక్కడ పైప్ లైన్ వర్క్ కంప్లీట్ అయింది. ఇక కొంచెం ఆ స్టోరేజ్ పాయింట్స్, స్టోరేజ్ ట్యాంకులు కడుతున్నారు. సో నీటికి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఆల్రెడీ అన్ని వ్యవస్థని ఏర్పాటు చేసి బోర్వెల్ కూడా 45 బోర్వెల్లు ఈ టౌన్లో వేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గంగినేని చెరువుని కూడా బ్యూటిఫికేషన్ కింద రానున్న 4-5 రోజుల్లో పూజ చేయడానికి అన్నీ సంసిద్ధమైంది. ఆల్రెడీ కట్టమంచి చెరువు పొడికి తీయడం జరిగింది. కాజూరు లేక్లో కూడా పొడికి తీయడం జరిగింది. సో చెరువులు కూడా అన్నీ సుందరంగా పార్కులతో ఈ చిత్తూరు ప్రజలు హ్యాపీనెస్గా ఉండాలి అని ఒకే ఒక కారణంతో ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి చిత్తూరు ప్రజలు రానున్న స్థానిక ఎన్నికల్లో నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మీకు అభివృద్ధి కావాలి అంటే కూటమి ప్రభుత్వాన్ని బలపరచండి. కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని ఇనామినస్గా గెలిపించే విధంగా ప్రజలు కూడా ఓటు వేసి స్థానికంగా ఎప్పుడైతే అత్యంత మెజారిటీ వస్తుందో ఇంకా కొట్లాడి నిధులు తెచ్చి చిత్తూరు పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నాయకుల్ని, పార్టీ కేడర్ని, బూత్ ఏజెంట్లు అందరినీ కోరుకునేది ఏమంటే రేపు నుండి ఎవరి వార్డులో వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యే పర్యటన ఎక్కడ వస్తాడని చెప్పలేదు. ఎక్కడ మనకి న్యూస్ ఉంటే అక్కడికి వెళ్ళి వారితో పాటు నడిచే కార్యక్రమంలో ఈ 45 రోజులు పాల్గొంటాం. మధ్యలో 2-3 రోజులు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేము అటెండ్ కాకపోయినా అక్కడ స్థానిక నాయకత్వం లీడ్ తీసుకొని క్లస్టర్లు, ముఖ్యంగా క్లస్టర్లు అందరికీ మీ డివిజన్లు, మీ వార్డులలో ప్లానింగ్ పెట్టుకొని మార్నింగు, ఈవినింగ్ ప్రతి ఒక్కరిని కలిసి అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు వారితో మాట్లాడి వారికి ఉన్న కష్టాలు లేదా ప్రభుత్వం నుండి వారికి అందుతున్న సంక్షేమ నిధులు, పథకాల గురించి డిస్కషన్ చేసే విధంగా, అలాగే స్థానిక ఎన్నికల పట్ల కూడా వారికి అవగాహన కల్పించి మీ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, బీజేపీ, జనసేన నాయకులకు కూడా మీరు లోకల్ ఎవరైతే నాయకులు ఉండారో ఇంటిమేషన్ చేసి వారిని కూడా కలుపుకొని ఎక్కడ కూడా విభేదాలు రాకుండా అందరితో కలిసిమెలిసి పనిచేసే విధంగా మన నాయకత్వం ఏదైతే కోరుకునిందో ఆ ప్రకారం మీరు పనిచేయాల్సిందిగా నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.